జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక గోదావరి నది స్నానం చేసే భక్తులకు వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్, వివిధ అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీశారు. అభివృద్ధి పనులతో పాటు శ్రీ ఉగ్రనరసింహస్వామి వారి ఆలయము పునర్నిర్మాణం గురించి ఇంజనీరింగ్ అధికారులు స్థపతి సూచించి ప్రకారము పునర్నిర్మాణం విషయంపై చర్చించారు. ఇక ప్రభుత్వ పరంగా ఎలాంటి కాలయాపన లేకుండా పరిపాలనాపరమైన అనుమతులతో పాటు నిధులు కొరత లేకుండా చూస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక కమిషనర్కు మంత్రి లక్ష్మణ్ సూచించారు. ధర్మపురి దైవక్షణ వేలాది సంవత్సరాల కింద చేసినటువంటి శ్రీ లక్ష్మణ్ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ పురాతనమైనటువంటి ఒక ప్రాంతము, ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అభివృద్ధి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి వారి దృష్టికి, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఒక మాస్టర్ ప్లాన్తో ఒక టెంపుల్ అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర పండితుల యొక్క స్తబ్దత యొక్క వారి యొక్క ఆలోచన పరంగా, వారి నియమ నిబంధనల పరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరగాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఎండోమెంట్ శాఖకు సంబంధించిన కమిషనర్ గారు, సంబంధించిన అధికారులను ఈరోజు రావడం జరిగింది. ఈ ఎస్సీ గారు, ఈఈ గారు, అదేవిధంగా స్తబ్దతి గారు,